వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ మారుతుందా? పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి మరి ఇక్కడ సోదాలు చేయడం దేనికి సంకేతం? కోట్లాది రూపాయల డ్రగ్స్ పట్టుబడడం చూస్తుంటే తెలంగాణ యువత మత్తుకు బానిసవుతున్నారా? ఈజీ మనీ కోసం డ్రగ్స్ బిజినెస్ లో టీనేజ్ కాలేజీ పిల్లల నుంచి యూత్ వరకు రొంపిలో దిగుతున్నారా? డ్రగ్స్ కేసులో దొరికితే బయటకు రావడం అంత ఈజీ కాదని తెలిసినా మత్తుకు బానిస ఎందుకు అవుతున్నారు? మత్తు పదార్థాల దందాలోకి ఎందుకు వస్తున్నారు? ఒకప్పుడు కాలేజీ పిల్లల దగ్గర గుట్కా దొరికితే నేరం అన్నట్లు చూసే తీరు ఇప్పుడు ప్రాణాంతక డ్రగ్స్ దొరికినా లైట్ తీసుకున్నట్లు కనిపించిందా? ఏపీ ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్ ఎలా వస్తోంది? గోవా, ముంబై, బెంగళూరు, రాజస్థాన్ నుంచి నల్లమందు, హెరాయిన్ ఎలా సరఫరా అవుతోంది? రోడ్డు మార్గం, రైల్వేలు, ఎయిర్ ట్రాన్స్పోర్ట్తో డ్రగ్స్ వ్యాపారం ఇంటింటికి చేరుతోంది. ఈ ఏడాదిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, రాచకొండలో 20 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. రైల్వే పోలీసులు ఈ ఏడాదిలో 2 కోట్ల విలువైన 550 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నియంత్రించలేని స్థాయిలో డ్రగ్స్ ఉత్పత్తి సరఫరా పెరిగిపోవడం, యువతలో మత్తు పదార్థాల వాడకం పెరిగిపోవడం దేనికి ఆందోళన కలిగిస్తున్న విషయం ఇప్పుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇంతకు ముందు మనం చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఈ డ్రగ్స్ కి అలవాటయ్యి పట్టుబడిన సందర్భాలు మనం చూసినాం. అప్పుడు గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంది, కానీ ఇప్పటికీ రిజల్ట్స్ మనం చూడలేకపోతున్నాం. ఇప్పటికీ ఎంతో మంది యువత డ్రగ్స్ కి బానిస అవుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఒకటి, డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు? చాలామంది కూడా డ్రగ్స్ అనగానే కొకైను, హెరాయిను, గంజాయి ఇవి ఇలా అనుకుంటారు. కానీ వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, వెళ్దాం. ఎందుకంటే దీనికి డీటెయిల్గా వెళ్ళాలి. కనీసం ఒక్కడన్నా మారతాడేమో అనేది మన కోరిక. మారినా మారకపోయినా మొత్తాన్ని జైలుకన్నా వెళ్తారు, లేకపోతే చనిపోయి హాస్పిటల్కైనా వెళ్ళిపోతారు. సో ఇంకా అంతకుమించి ఏం లేదు. ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రగ్స్కు అసలు ఎలా అలవాటు అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా కామన్ మ్యాన్ అంటే ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలియవు ఈ డ్రగ్స్ అంటే ఏంటో, మాకెందుకు లేవని అనుకుంటారు. వాళ్ళ కోసం అసలు డీటెయిల్గా చెప్దాం, తెలియాలి. సొసైటీలో అసలు డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు, తీసుకుంటే ఏమవుతుంది, ఒకవేళ డ్రగ్స్ని పంపిణీ చేస్తూ పట్టుబడితే ఏమవుతుందో, ఇవి చాలా కీలకంగా ఉన్నటువంటి విషయాలు. బేసిక్గా కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకపోతే పనిచేసే కార్యాలయాలు కావచ్చు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల దగ్గర కావచ్చు, అంటే ఇక్కడ సెక్టార్స్ ఉంటాయి. గంజాయి తీసుకునేటటువంటి పీపుల్ ఒక సెక్టార్ అనుకుంటే, డ్రగ్స్ తీసుకునేటటువంటి పీపుల్ ఒక సెక్టార్ ఉంటారు. ఇవన్నీ కాకుండా కొంతమంది మీరు రైళ్ళల్లో వెళ్ళేటప్పుడు ఆ రైళ్ళ దగ్గర, ప్లాట్ఫామ్ దగ్గర కొంత దూరంలోనో ఎక్కడన్నా సరే కూర్చొని కొంతమంది యూత్ ఏమంటారు, మహిళలైనా కావచ్చు, లేకపోతే యువకులైనా కావచ్చు, వాళ్ళందరూ కూర్చొని వారి చేతుల్లో ఒక క్లాత్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారేమో, చాలామంది గమనించే ఉంటారు. అదేదో ఉంటుందని అనుకుంటారు. చాలామందికి చేతుల్లో క్లాత్ ఒకటి ఉంటుంది, వైట్గా క్లాత్, లేకపోతే ఏదో ఒక పాత క్లాత్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది వాళ్ళ చేతుల్లో. అది వాళ్ళు పీలుస్తూ ఉంటారు బాగా. కొంతమంది దాన్ని డైరెక్ట్గా పీలుస్తూ ఉంటారు, కొంతమంది దాన్ని హీట్ చేసుకుని పీలుస్తూ ఉంటారు కదా. దాన్ని ఏమంటారంటే, ఒకటి అది వైట్నర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వైట్నర్ని వీళ్ళు దాన్ని మత్తుమందులాగా మారుస్తారు. ఆ వైట్నర్ని మత్తుమందులాగా మారిస్తే ఏమవుతుందంటే, వన్స్ అది తీసుకున్న తర్వాత ఇన్సైడ్లోకి ఆ వైట్నర్ అంటే మత్తుమందు తీసుకునేటటువంటి అది ఏదైతుందో ఆ వైట్నర్ తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఏంటో అనేది ఎవరికీ కూడా తెలియని పరిస్థితి. సో అలా తెలియకపోతే ఏమవుతుంది, ఒక సినిమా ఏదో ఉంది, ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ సినిమాలో ఏంటంటే విక్రమ్ అనుకుంటా హీరో, ఒక ఇంజెక్షన్ అనేది అది జస్ట్ అలా తీసుకుంటే మొత్తం ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ ఒక కొన్ని గంటల పాటు మొత్తం బాడీలోకి వచ్చేస్తుందంట. అంటే బాడీలో ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ అంతా కూడా కొన్ని గంటల పాటు ఫుల్ యాక్టివ్గా పనిచేస్తుంది కదా. ఆ విధమైనటువంటి యాక్టివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కానీ అది మంచి ఎనర్జీనే కదా, మంచిగా యాక్టివ్గా ఉంటాడు కదా అంటే అది మంచి ఎనర్జీ కాదు. అదంతా కూడా మన ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్ళి చనిపోవడానికి దగ్గర పడడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అది. అంటే ఒక
మామిడి పండు ఏదైతే ఉంటుందో ఆ మామిడి పండులో మొత్తం అంతటిని గుజ్జంతటిని లోపల ఉన్నటువంటి గుజ్జంతటిని పిండేసిన తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసి గాలి ఊదితే అది మామిడి పండు అవుతుందా? అవ్వదు కదా. సో అలానే బాడీలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని అంతటినీ కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా లాగేస్తాయి. ఇలా మొత్తం ఇలాంతా కూడా ఇలా లాగేస్తుంది. లాగేసి మనకేమో అప్పటికప్పుడు టెంపరరీ హ్యాపీనెస్ అంటారు కదా, ఆ టెంపరరీ హ్యాపీనెస్ అనేది చాలా బాగా ఉంటుంది అనేది అది అలవాటు పడిపోతారు. అలా ఏమవుతుంది, రోజు తీసుకోవడం వల్ల ఆ వైట్నర్ కావచ్చు, అంటే ఇప్పుడు మళ్ళీ నేను హెరాయిన్ డ్రగ్స్ అది తర్వాత చెప్తాను. జస్ట్ ఈ వైట్నర్ లాంటివి మెడికల్ షాప్లలో దొరికేటటువంటి వాటి గురించి చెప్తాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే ఆ మొత్తం అంతా కూడా రోజు తీసుకుంటారు. ఇంకా ఎందుకంటే పెద్ద పెద్ద కాస్ట్లీవో లేకపోతే ఇంకా మందు బాటిల్స్ ఏ ఉంటాయి కదా, వాటికంటే ఇవి ఇంకా హైలైట్గా ఉంటాయి. ఆ కిక్ అనేది ఆ స్థాయిలో ఇది ఇస్తుంది. వన్స్ అలా తీసుకోవడం ఏమవుతుంది, తీసుకున్న తర్వాత ఈ టీం అంతా కూడా అంటే ఈ వైట్నర్లు తీసుకునేటటువంటి వాళ్ళు, ఈ లిక్విడ్స్ తీసుకొని మెడికల్ షాపుల్లో దొరికేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీటిని తెచ్చుకొని ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కావచ్చు, లేకపోతే నిర్మానుష్య ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట వీళ్ళందరూ కూడా తీసుకొని వాటిని అంతటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటి సచ్చేవాడు సావని, మనకు సంబంధం లేదు వాటితో. వాడు ఎట్టన్నా పోని ఏ బాయిలోనో దూకని, మన దాని గురించి పట్టించుకో. కానీ వీళ్ళు తాగేటటువంటిది, వీళ్ళు తీసుకునేటటువంటి దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ మీద వీళ్ళు దాడులకు పాల్పడ్డం, అటాకులకు పాల్పడ్డం చూసాం కదా. చాలా చోట్ల గంజాయి మత్తులో లేకపోతే రైల్వే స్టేషన్ల దగ్గర అటాకులు జరిగాయి అని ఇవన్నీ కూడా వార్తలు చూస్తూ ఉంటాం కదా. ఆ బ్యాచే ఈ బ్యాచ్, వేరే ఏమీ కాదు. ఆ బ్యాచే మొత్తం అంతా ఇటువంటి వాటికి వాళ్ళు ఏం లేదు. వాడి ఎదురుగా పోలీసు ఉన్నాడా, కామన్ మ్యాన్ ఉన్నాడా, అమ్మాయి ఉందా, లేకపోతే మహిళలు ఉన్నా ఏం పట్టించుకోరు. వాడు అనుకునేది అది ఏం చేయాలి. వాడు అనుకోవడం కూడా కాదు, వాళ్ళ లోపల ఆ మైండ్ ఉంటుంది కదా, ఆ మైండ్ లోపల ఉన్న ఆ మొత్తం మత్తు ఏదైతే ఉంటుందో ఆ సైకోయిజం మత్తు అంటారు దాన్ని. ఆ సైకోయిజం మత్తు వల్ల ఇంకా ఎంత దూరమైనా వెళ్తారు. చివరికి వాడికి మళ్ళీ అదంతా కూడా ఆ ఇజం ఏదైతే ఉంటుందో ఆ మత్తు అంతా కూడా దిగిపోయిన తర్వాత వాడికి ఇంకా ఓపిక ఉండదు, ఎనర్జీ కూడా ఉండదు, ఇంకా పడిపోతాడు. మళ్ళీ పడిపోయినప్పుడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు లేపడము, తినడము, కాసేపు తినడము, మళ్ళీ వాడికి అంటే తిన్నాక కాస్త ఎనర్జీ వచ్చిన తర్వాత వాడు మళ్ళీ స్టార్ట్, మళ్ళీ వైట్నరు లేదా మళ్ళీ లిక్విడ్లు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఇదొక బ్యాచ్, ఇదొక రకమైనటువంటి బ్యాచ్. అయితే ఇక డ్రగ్స్ దగ్గరికి వద్దాం. అది కూడా డ్రగ్గే, అది కూడా డ్రగ్గే, కానీ అదొక రకం అంటారు కదా, అదొక రకం డ్రగ్. ఇప్పుడు పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఎండిఎం కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇదొక కేటగిరీ. ఈ కేటగిరీ ఎలా జరుగుతుంది, ఈ కేటగిరీలో డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో, అసలు ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి. డ్రగ్స్లో ఒకటి వైట్నర్ అనేది ఒకటి, గంజాయి అనేది ఒకటైతే ఈ రెండూ కూడా చాలా చిన్నవి, చిన్న కుక్క పిల్లలు అంటారు కదా, ఆ చిన్న కుక్క పిల్లలు లాంటివి ఇవి. కానీ పెద్ద కుక్క అంటారు కదా, అటువంటిదే ఈ కొకైను, హెరాయిను, ఎండిఎంఐ ఇవన్నీ పెద్దవి, ఇవన్నీ పెద్ద కేటగిరీ. సో ఇప్పుడు కొకైన్, హెరాయిన్ వీటి గురించి ఒకసారి మనం పరిశీలిస్తే పూర్తిగా కాస్ట్లీ, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉండేటటువంటి డ్రగ్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి వస్తాయంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఇవన్నీ కూడా వచ్చేది మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల నుంచే, లైక్ ముంబై, కర్ణాటక, చెన్నై అక్కడికి. మరి కర్ణాటక, ముంబై, చెన్నై ఇక్కడికి ఎలా వస్తాయి, ఇక్కడికి ఎలా సరఫరా చేస్తారంటే ఇతర అంటే మణిపూర్ నుంచి, మణిపాల్ నుంచి, ఇక రాజస్థాన్కి అలా వస్తాయి. మరి అక్కడికి ఎలా వస్తాయి, ఇతర దేశాల నుంచి. అంటే మన దేశానికి సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఉండేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి ఇవన్నీ కూడా 1, 2, 3, 4 ప్లేసెస్ ఉంటాయి. అంటే 4వ ప్లేస్లో 4సారి ఇవి మారిన తర్వాత ఎవరైతే బయర్ ఉంటారో బయర్ దగ్గరికి వస్తాయి. మధ్యలో ఏజెంట్లు ఉంటారు, ఆ ఏజెంట్లకు సంబంధించినటువంటి వాడు సప్లయర్ ఒకడు ఉంటాడు, ఆ ఏజెంట్ దగ్గర సప్లయర్ దగ్గర రావడం, సప్లయర్ దగ్గర నుంచి మరొకడు ఇక్కడ మీడియేటర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చైన్ లింక్ ఉంటాయి. ఇంత రిస్క్తో కూడుకొని ఇంత రిస్క్ ఉన్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా అమ్ముతారు, ఎంతకు అమ్ముతారు అనేది కదా. వేలు మాట ఉండదు ఇక్కడ, వేలల్లో అనే మాటే లేదు ఇక్కడ. పూర్తిగా కూడా లక్షల్లోకి వెళ్ళిపోతుంది. లక్షల్లో అంత రిస్క్ ఉన్నటువంటి ఫ్యాక్టరీ లక్షల్లోకి వెళ్ళిపోతారు. మీరు డబ్బులు
పే చేస్తే మీకు డ్రగ్స్ తెచ్చిస్తామని చెప్తుంటారు. అయితే రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవాలి అనేటటువంటి వారు ఉంటారు కదా, అటువంటి వారు ఏ మాటకు ఆ మాట కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకంటే డ్రగ్స్ అమ్మినటువంటి వాళ్ళు లక్షాధికారులు అయ్యారు. అదే సంపాదించినటువంటి ఆ లక్షల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా ఇప్పుడు జైళ్ళ దగ్గర లాయర్లకు పెడుతున్నారు. వీడు సంపాదించాలి అనుకున్నాడు, బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది, కానీ సంపాదించుకున్నది ఇప్పుడు కోర్టు కేసుల కోసము లాయర్లకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీడు తినింది లేదు, ఆ డ్రగ్స్ వీడు ఎంజాయ్ చేసింది లేదు, ఏమీ చేసింది లేదు. సంపాదించాడు, జైలుకి వెళ్ళి కూర్చున్నాడు, ఇప్పుడు ఆ డబ్బులతో బెయిల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆల్మోస్ట్ తెలంగాణలో ఈ డ్రగ్స్ సప్లై చేసేటటువంటి టీంలు ఏవైతే ఉన్నాయో 90% అయితే పట్టుకున్నారు. ఒప్పుకోవాలి, కొన్ని యాంటీ నార్కోటిక్ టీమ్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో పట్టుకున్నారు. ఇంకా ఉన్నాయి, అలాగని పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోయిందా అంటే కాదు. అవన్నీ వాటిల్లో ఉన్నటువంటి వాటిల్లో 90% అయితే అయిపోయినప్పటికీ కానీ కొత్తగా పుట్టుకొని వస్తున్నారు. ఎలా అంటే వీళ్ళు మనీ అంటే మీరు జస్ట్ ఇదొక్క డ్రగ్ను మీరు అక్కడ సప్లై చేసేస్తే, అక్కడ డెలివరీ చేసేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పడంతో మమ్మల్ని ఎవరు పట్టుకుంటారే, మాకేం అవసరం లేదు అనుకోడు. వద్దు, ఆ రిస్క్లే వద్దు. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాత్రము తాజాగా ఒక ప్రేమ జంట, చూడముచ్చని జంట, చూడ్డానికి అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. ఇద్దరిని చూస్తే వావ్ వాట్ ఏ పెయిర్ అనేలాగా ఉన్నారు. సో అంత బాగున్న ఆ పెయిర్ ఏమిరా మీకు కర్మరా అని ఆరాధిస్తే పోలీసులు పట్టుకున్న తర్వాత అర్థమైంది ఏంటి, డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయారు. ఇంకా ఎందుకు అంటే వాళ్ళిద్దరు కూడా మళ్ళీ లవర్స్ అనేది చిన్న మాట చెప్పాను, కానీ వాళ్ళిద్దరిలో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, వాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇంత అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత లేదన్నా కానీ కనీసం 50,000 జీతం ఉంటుంది కదా. అమ్మాయికి 50,000, అతనికి 50,000 వేసుకొని ₹1,00,000 జీతం. కానీ ఇలా ఎందుకంటే జస్ట్ డబ్బులు అనేవి షార్ట్కట్లో వస్తాయి కాబట్టి అలా ఉంటే నాట్ ఓన్లీ వీళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. చాలామందిలో చూసుకుంటే మాత్రం పబ్స్ ఏవైతే ఉంటాయో, బార్స్ ఏవైతే ఉంటాయో, ఈ పబ్బులు మెయిన్గా కూడా ఈ మెయిన్గా ఉన్నటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉండేటువంటి కొంతమంది మేనేజర్లు ఓనర్లకు తెలియకుండా, కొంతమంది ఓనర్లు తెలిసి కూడా సో ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమందిని అక్కడికి వచ్చే డైలీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ డైలీ కస్టమర్లతో చనువు పెంచుకుంటారు. ఆ చనువు పెంచుకున్న తర్వాత అరే సార్ ఇదేం తీసుకుంటారు సార్, మన దగ్గర మంచి మాల్ ఉంది తీసుకుంటారా అని అలవాటు చేస్తారు. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అయిపోయింది లేండి, ఇప్పుడు కేలికతం దుకాణం బంద్. ఒకప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సో దీనికంటే మంచి మాల్ ఉంది సార్ అని అమ్మాయిలని అబ్బాయిల్ని ఇద్దరిని వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే అంటే హై ప్రొఫైల్గా కనిపిస్తారు కదా, అలా హై ప్రొఫైల్గా కనిపించేటటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు అంతా కూడా రెగ్యులర్గా వీడియో వెళ్ళడం, అంటే ఈ సప్లయరే వెళ్ళడం, లేకపోతే ఈ మేనేజర్ వెళ్ళడం, సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ అన్నీ సెకండ్ మేడం ఎలా ఉన్నారు, మీరు ఉన్నారు ఏంటి మేడం మీద అవుతున్నారు, మీకు మంచి మాల్ ఉంది మేము చేస్తారంటే అన్నీ. అక్కడ సీక్రెట్ రూమ్స్ ఉంటాయి, పబ్స్లలో సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. ఆ సీక్రెట్ రూమ్స్లోకి తీసుకెళ్ళడం, ఇంకా ఇంజెక్ట్ చేయడం, అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని స్మెల్ తీసుకునేటివి ఉంటాయి. ఇలా చాలా వరకు కూడా ఇవన్నీ కూడా అలవాటు చేస్తారు. వన్స్ అలా అలవాటు అయిన తర్వాత ఏమవుతుంది, అప్పటి వరకు వీళ్ళ బిల్లు 2,000 3,000 రోజుకి అయ్యేది, ఇక పైన అది అలవాటు అయిపోయిన తర్వాత ఫస్ట్ డ్రగ్స్ తీసుకున్న మొదటి రోజు ఫస్ట్ 2-3 డేస్ ఏదైతే ఉంటుందో నచ్చదు, ఎవరికి కూడా అది నచ్చదు. కానీ ఆ తర్వాత అది ఇచ్చేటటువంటి కిక్ ఉంటుంది కదా, ఆ కిక్ అనేది వన్స్ అయిపోతే అది బాడీలోకి బిల్ట్ అయిపోతే ఇన్బిల్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలి అనేలాగా అది అంటే మనకు తెలియకుండానే మన బాడీ ఇంకా వెళ్ళిపోతుంది. అంటే మన మైండ్ పూర్తిగా కూడా అది కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంటే జీ అంటారు కదా, లాగుతుందిరా బాగా అని. లాగేది లేదు, పాడు లేదు, అది ఏమి ఉండదు అక్కడ. కానీ ఆ మెంటాలిటీ అలా అయిపోతుంది. వన్స్ ఒకసారి 2 సార్లు ఆ డ్రగ్స్ తీసుకుంటే, అలా తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇంకా మళ్ళీ వాని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాడేమంటాడు, వాని దగ్గర డ్రగ్స్ ఉన్నా సరే నా దగ్గర డ్రగ్గు లేవు, తెప్పియాల బయట నుంచి, చాలా పోలీసులు బయట చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకు కష్టం అవుతుంది అంటే అప్పుడు వీళ్ళు ఏమంటారు, లేదు ప్లీజ్ మీకు ఎలాగైనా సరే డ్రగ్స్ కావాలి, డ్రగ్స్ ఉంటే మేము వాటిని ఎలాగైనా డబ్బులు ఇస్తాం, ఎంత డబ్బులు ఇస్తాయి తీసుకురా అని చెప్తారు కదా. అలా తీసుకొని వచ్చేస్తారు. అలా వీడికి బెనిఫిట్. అప్పటి వరకు అది 2,000 3,000 ఇచ్చేస్తాడు, లేకపోతే 5,000 10,000 ఇస్తాడు అనుకుందాం. ఇప్పుడు దాన్ని 30,000 చేస్తాడు. ఎంత చేసినా ఇంకా ఇవ్వాల్సిందే.
అలా ఇచ్చి తీసుకోవడం వల్ల ఇంకా ట్రాన్సాక్షన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. సో అలా ఇప్పటి వరకు నిజం చెప్తున్నా రీహాబిటేషన్ సెంటర్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఎంతటి అద్భుతమైనటువంటి జీతం తీసుకుంటూ, ఎంతటి అంటే ఇంకా చెప్పలేము, హ్యాపీ ఫ్యామిలీలో నెలకు 6 అంకెల జీతం వస్తూ 6 అంకెల జీతం తీసుకుంటూ అదేవిధంగా హ్యాపీ ఫ్యామిలీతో ఉంటూ మంచి డ్రెస్సింగ్ చేసుకుంటూ మంచి బాడీ ఫిజిక్తో ఉన్నటువంటి, అది అమ్మాయినా అబ్బాయినా లేకపోతే ఎవరైనా సరే మంచిగా బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు, మంచి చూడ్డానికి అందంగా ఉండేటటువంటి అమ్మాయిలు ఫైనల్గా ఈ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఎలా అయిపోతున్నారంటే పిచ్చి వాళ్ళు అంటారు కదా, పిచ్చి వాళ్ళు నిజంగానే పిచ్చి వాళ్ళలాగా వాళ్ళు తయారైపోతున్నారు. అలా పిచ్చి వాళ్ళలాగా తయారైపోయి సొంత కుటుంబ సభ్యులని అటాక్ చేస్తున్నారు, సొంత కుటుంబ సభ్యుల మీదనే చంపేస్తున్నారు. దీపిక మధు, నిజంగా ఒకప్పుడు కాలేజీ పిల్లల దగ్గర గుట్కా దొరికితేనే నేరం అన్నట్లు చూసేవారు. ఇప్పుడు డ్రగ్స్ దొరికినా లైట్ తీసుకుంటున్నారు. అసలు యువతే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా ఏమైనా జరుగుతుందా? ఈ కాలేజీల దగ్గర కానీ ఐటీ కారిడార్ల దగ్గర ఎటువంటి ప్రత్యేక నిఘా లేదా? ఒక 1 ఇయర్ నుంచి మనం చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్లు చూసుకునే స్కూల్స్ దగ్గర కొన్ని చాక్లెట్స్ దొరుకుతూ ఉండేవి కదా. అలా దొరికేటటువంటి ఆ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాక్లెట్లలో ఏం పెట్టేవారంటే గంజాయి. ఆ గంజాయి ఒక్కసారి ఆ చాక్లెట్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అది తిన్న తర్వాత ఆ పిల్లలకి, చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులకు తిన్న తర్వాత ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంకా పదే 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 అదే చాక్లెట్ కావాలి, అదే చాక్లెట్ కావాలని అడుగుతూ ఉంటారు. సో ఆ చాక్లెట్ ఏదైతే ఉందో ఆ చాక్లెట్లు అన్నింటినీ కూడా గంజాయితో వాటి అన్నింటినీ కూడా తయారు కావాలనే చేపించేసి కొంతమంది వాటిని అక్కడ అమ్మకాలు మొదలుపెట్టారు. మొదట ఆ చాక్లెట్ ఎలా ఉంటుందంటే 5 రూపాయలకే ఇస్తారు. 5 రూపాయలకి ఆ చాక్లెట్లు అన్నీ కూడా అమ్ముతుంటారు. తర్వాత అది 5 కాస్త 10, 10 కాస్త 20, 20 కాస్త 50 అయిపోతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గంజాయితో తయారు చేసినటువంటి చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ కూడా ఇప్పటికీ అమ్ముతున్నారు. అవన్నీ కూడా కొనుగోలు చేస్తున్నారు, పట్టుకునే చోట పట్టుకుంటూ ఉన్నారు. సో ఈ డ్రగ్స్ అనేది ఈ టైప్ 2 టైప్స్, అంటే మొత్తం 3 రకాలు అనుకుంటే ఆ 3 రకాల్లో వైట్నర్ గురించి ఇంతకుముందే నేను చెప్పాను. సో దాంతోపాటు ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, వీటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక గంజాయి ఒకటి ఉంది, ఇదొక రకం. అంటే ఈ స్టేజ్ కేటగిరీ పీపుల్ ఒకటి ఉంటారు. గంజాయి అనగానే చాలా ఈజీగా దొరికేటటువంటి ఇది. ఇప్పుడు ఫైనల్గా ఎలా తయారయ్యారంటే గంజాయిని ఏకంగా ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఆ గంజాయిని ఇంట్లోనే పెంచుకుంటూ బయట కొనుగోలు చేస్తే ఎక్కడ పట్టుబడతామో అని ఏకంగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు ఆ గంజాయి. ఇప్పుడు ఆ గంజాయి దగ్గరికి వెళ్తే బేసిక్గా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒడిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా కూడా 2 తెలుగు రాష్ట్రాలకి ఈ గంజాయి అనేది దిగుమతి అవుతూ ఉంటుంది. సో ఈ దిగుమతి అవుతున్నటువంటి ఈ గంజాయి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పూర్తిగా కూడా అంటే ఎలా చెప్పాలంటే ఇదంతా కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వస్తే అక్కడ అటవీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటవీ ప్రాంతాల లోపల వీటిని పెంచుతూ ఉండడం. అక్కడికి పోలీసులు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది, పోలీసులు వెళ్ళలేరు, అక్కడ పోలీసులంతా కూడా ఏమి చేయలేరు. సో ఈ నేపథ్యంలోనే ఈ గంజాయి ఏదైతే ఉందో ఈ గంజాయి బ్యాచ్ చూసుకుంటే మాత్రం మోస్ట్ డేంజరస్. వీళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటేనే డేంజరస్. ఈ గంజాయి ఏదైతే ఉందో ఈ గంజాయి తీసుకునేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా డేంజర్. ఇది డేంజర్ అని మనం చెప్పాలి అనుకుంటే ఏం లేదు. ఆ గంజాయి ఏదైతే ఉంటుందో బేసిక్గా మన సిగరెట్స్ ఉంటాయి కదా, మన తాగేటటువంటి సిగరెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగరెట్స్ లాగానే ఆ గంజాయిని వచ్చేసి ఆ సిగరెట్ లోపల ఉండేటటువంటి, అంటే నార్మల్గా దొరికేటటువంటి సిగరెట్ ఏదైతే ఉందో ఆ సిగరెట్ని మొత్తం అంతా కూడా బయటికి తీసేసి పొగాకును అంతటిని కూడా బయటికి తీసేస్తారు. ఆ పొగాకును బయటికి తీసిన తర్వాత ఈ గంజాయి ఏదైతే ఉంటుందో సేమ్ పొగాకులాగే మొత్తం అంతా కూడా వాటిని క్రిస్పీగా చేస్తే మొత్తం అంతా కూడా పొగాకులాగే ఉంటుంది. దాన్ని ఇందులో పెడతారు. ఇందులో పెట్టినప్పుడు ఇంకా దాన్ని చూడతారు. ఇంకా సో యాసిడ్ సిగరెట్ ఎలాగైతే తాగుతారో ఆ విధంగానే ఈ గంజాయి కూడా తాగుతారు. కానీ గంజాయి స్మెల్ వేరేలాగా ఉంటుంది. సో ఇలా గంజాయి స్మెల్ అనేది వేరేలాగా ఉండడం వల్ల అది ఈజీగా తెలిసిపోతుంది. ఎక్కడ ఉన్నా కానీ దాన్ని పలానా చోట గంజాయి తాగుతున్నారు
అని అయితే ఎవరైనా అనుకుంటారు. అయితే ఇప్పటి వరకు దీపిక ఇన్ని చెప్పాం కదా మనం, ఇలా తెలుసు అంటే కొంతమంది కామెంట్ చేస్తుంటారు, ఎలా ఇంత క్లియర్గా ఏమంటారు వైట్నర్ గురించి ఇలా చెప్పాడు, లేకపోతే కొకైన్ గురించి హెరాయిన్ గురించి ఇలా చెప్పాడు, గంజా గురించి ఇలా చెప్పాడని ఏదో నాకు అలవాటు ఉందని అనుకునేది. అలాంటిదేం కాదు. అదే క్రైమ్ బ్యూరో చీఫ్గా నాకు తెలుసు ఎలా ఉంటుంది, ఏది తాగితే ఎలా ఉంటుంది, అదేవిధంగా కూడా పట్టుబడితే ఎలా ఉంటుందని. సో ఇప్పుడు 3 కేటగిరీలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మెయిన్ ఇదే ట్విస్ట్ ఇక్కడ ఇవ్వబోతున్నా. మీరు గంజాయి తీసుకున్నా, కొకైన్ తీసుకున్నా, హెరాయిన్ తీసుకున్నా, లేకపోతే వైట్నర్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే కంగ్రాచులేషన్స్ చెప్తా ఫస్ట్ నేనైతే. ఏం మాత్రం డౌట్ లేదు, మీరు అవన్నీ తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ చెబుతున్నా. ఎందుకు అంటే మీరు పట్టుబడితే ఇక డౌటే లేదు, బెయిల్ లేని సెక్షన్లు మీ మీద పడతాయి. బెయిల్ రానే రాదు మీకు. ఏదో వెళ్ళిపోతాం కదా 3 నెలలకో లేకపోతే 4 నెలలకో బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే 14 రోజులు రిమాండ్, 14 రోజుల తర్వాత రిమాండ్ తర్వాత బయటకు వస్తామంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం పోయేదా. ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో ఒకసారి ట్రై చేసి చూడండి. 14 రోజులు కాదు కదా, 14 నెలలైనా వచ్చే అవకాశం లేదు. దాంతోపాటు 14 ఏళ్ళ పైన శిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మెయిన్గా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 చోట గత అంటే ఈ ఏడాది విచారణ ఏదైతే ఉందో ఈ మొత్తం దర్యాప్తులో విచారణలో జరిపిన తర్వాత ఎంత పట్టుబట్టింది, డ్రగ్స్ ఎంత పట్టుబడ్డాయి, అసలు పట్టుబడిన డ్రగ్స్ వాల్యూ ఎంత అనేది ఒకసారి చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్. అక్షరాల 36 కోట్ల రూపాయలు, 36 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అయితే ఇప్పుడు పట్టుబడ్డాయి. ఇంకా కూడా అంటే ఇంకా న్యూ ఇయర్ ఉంది కాబట్టి న్యూ ఇయర్ డెఫినెట్గా అప్పటి వరకు కూడా ఇంకెంత పట్టుబడుతుందో చూడాలి. ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లలో ఇయర్ ఎండింగ్లో మాత్రం పోలీసులు బాగానే పనిచేశారు. ఇక December 31 వరకు కూడా ఇంకా ఇలానే పనిచేస్తే వెల్ అండ్ గుడ్గా అయితే మనం చూడాలి దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.